నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉంది బీసీ మూవ్మెంట్ రాష్ట్రంలో? తీన్మార్ మల్లన్న మాటలపైన కావచ్చు, అలాగే పల్ల పాదయాత్ర పెట్టబోతా ఉన్నానని చెప్తా ఉన్నారు. అసలు బీసీలను ఎలా మేల్కొల్పబోతా ఉన్నారు? మొన్న వచ్చినటువంటి రిజల్ట్ తర్వాత ఏమన్నా మార్పు కనిపిస్తూ ఉందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఎట్లా ఉంది? బయట తిరుగుతూ ఉన్నారు, ఈ మధ్యలో జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా ఉంది స్పందన? బీసీలలో మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? 100% బీసీ లోపల ఒక చైతన్యం మొదలైందన్న. బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బీసీలు ఎదుర్కొంటున్నటువంటి అణిచివేత మీద ప్రతి పల్లెలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఓకే, ప్రతి పల్లెలో బీసీలంతా కూడా ఇంకెన్ని రోజులు మనం ఇలా భరిస్తాం, ఒక పక్క రాజ్యం చేసేటువంటి కుట్రలు, ఒక పక్క గ్రామాలలో పెత్తందారులు చేసేటువంటి కుట్రలు, ఓకే, వీటితోటి బలైపోతున్నటువంటి ప్రతి బీసీ కూడా వివిధ పార్టీలలో, జాతీయ పార్టీలో అధికారం ఉన్నటువంటి, కేంద్రం అధికారం ఉన్నటువంటి జాతీయ పార్టీల నాయకులు, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి జాతీయ పార్టీల నాయకులు, వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా అవసరమైతే మేమంతా ఒక నిర్ణయం తీసుకొని నిశ్శబ్ద విప్లవం లాగా బీసీల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము గ్రామాలలోకి వెళ్తున్నప్పుడు, జిల్లాలో తిరుగుతున్నప్పుడు మంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. కాకపోతే ఆ స్పందన అనేది రియాలిటీగా వస్తుందా, మీరు వైర్ అని చెప్పేసి మేము కూడా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్లు కూడా జరిగినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు. అటు ప్రసన్న హరికృష్ణ బీసీ మూవ్మెంట్ అంటే బీసీ వ్యక్తి ఆయనను గెలిపించాలని చెప్పేసి అనేక ప్రచారాలు జరిగినాయి. ఇటు ఎమ్మెల్సీకి వస్తే బీజేపీని చూసేసిరా, లేదంటే బీజేపీ క్యాండిడేట్ను చూసేసిరా అనేది అది సెకండరీ ముచ్చట. ఇటు చూస్తే నల్గొండలో కూడా బీసీ అభ్యర్థి గెలవలేని పరిస్థితి. ఎట్లా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా? ఓటు వరకు వచ్చేసరికి బీసీలు అందరూ డైవర్ట్ అవుతారు అంటే మీరేమంటారు? అంటే ఈ ఓటు అనేటువంటి బహుజన ఓటు, ఇది బీసీల ఓటు, ఇది ప్రాక్టికల్గా చూపెట్టింది కాంశీరామ్ గారు. ఓకే, కాంశీరామ్ గారి నినాదం ఏదైతే ఉందో, ఓడు, ఓడించు, గెలువు. ఓకే, ఫస్ట్ మనం పోటీ చేస్తే ప్రజల్లో ఉన్నప్పుడు ఓడిపోతాం. ఓకే, రెండో దఫా పోటీ చేసినప్పుడు బలమైన శక్తులను ఓడించగలుగుతాం. ఓకే, మళ్ళీ ఒకసారి మనం గెలుస్తాం. ఒకసారి గెలిచినామంటే నిరంతరం మనదే గెలుపుంటుందని కాంశీరామ్ గారు చేసి చూపెట్టిండు ఉత్తరప్రదేశ్లో. ఇవాళ నరేందర్ రెడ్డి గారు ఏదైతే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండో, వేల కోట్ల రూపాయలలో ఎన్నడూ దుఃఖం అనేది ఆయనకు తెలియదు. ఓకే, కానీ పోలింగ్ బూత్ ఏదైతే కౌంటింగ్ సెంటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. కళ్ళంలో నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక బలమైనటువంటి శక్తిని, గెలుస్తాం మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్నటువంటి శక్తిని ఓడించగలిగింది బీసీ వాదం. ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి వాస్తవానికి ఒక 1 year ముందు వరకు కోచింగ్ సెంటర్స్కు కొంతమంది నిరుద్యోగులకు తప్ప ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి అయితే కాదు. స్వహతాగా తను బీసీ ఉద్యమకారుడు కూడా కాదు. కాలం కలిసి వచ్చింది, బీసీ వ్యక్తిగా తను నిలబడ్డాడు. మేమందరం కూడా తనకు ముక్త కంఠంతో సపోర్ట్ చేసినాం. తనకు ఏ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అనుభవం లేనప్పటికీ 66,000 వరకు ఓట్లు వచ్చినాయంటే, తగ్గపరి ఫైట్లో వచ్చిందంటే అది బీసీల విజయం కాదా? ఓకే, కానీ నాన్న ఇక్కడ ఇంకోటి, ఏదైతే ఓడు, ఓడించు, గెలువు అని చెప్పేసి కాంశీరామ్ నినాదం ఉందన్నప్పుడు, కానీ అదే కాంశీరామ్ నినాదం చెంచా యుగం అని చెప్పేసి ఒక పుస్తకం కూడా రాసిండు. లీడర్లు అందరూ, బీసీలు అందరూ కూడా పోయి చెంచాలుగా ఒక దగ్గర ఉన్నంతసేపు బీసీ రాజ్యాధికారం రాదని చెప్పేసి అంటా ఉన్నారు. అదే ఇప్పుడు రియాలిటీగా జరుగుతుందని చెప్పేసి అంటే మీరేమంటారు? ఒకవైపు ప్రధాన పార్టీ నాయకులు అందరి దగ్గర కూడా మన బీసీలే వాళ్ళకు బలంగా మారిరు. ఆ బీసీలు అందరూ అంటే ఇంత త్వరగా మేల్కొనే అవకాశం కనిపిస్తూ ఉందా? మేల్కోరు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేనైతే. అంటే బీసీ ఉద్యమాలలో ఉన్న నాయకులు బీసీ ఉద్యమాన్ని చేస్తున్నాం అన్నట్లు నటిస్తూ, బీసీ ఉద్యమాన్ని మేము చేస్తున్నాం అన్నట్టు నటిస్తూ పోయి మీరు అన్నట్టుగా అగ్రవర్ణాల పార్టీలలో తొత్తులుగా ఉండి చెంచాగిరి చేస్తూ ఉన్నారు. దాంట్లో చాలామంది మన కండ్ల ముందున్నటువంటి మహానాయకులు, గత 40 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నటువంటి నాయకుల నుంచి మొదలుకొని నిన్న మొన్న జూలై నుంచి మొదలుపెట్టినటువంటి నాయకుల దాకా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఏ పార్టీ నన్ను పిలుస్తుంది, నేను ఏ పార్టీలకు పోవాలి, ఏ పార్టీకి మళ్ళీ ఈ బీసీ వాదాన్ని మొత్తం అమ్మాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నికలు వస్తేనే బీసీ కార్డు గుర్తొచ్చేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఎన్నికలు వస్తేనే బయట నుంచి వచ్చి నేను బీసీనని పోటీ చేసేటువంటి నాయకత్వం ఉన్నారు. కానీ ప్రతి పల్లె తిరుగుతూ, ప్రతి గూడెం తిరుగుతూ, బీసీలను ఒకతాటి మీద తెస్తూ 139 కులాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ ఒక్క తాడు మీద
అల్లాలి అనేటువంటి నేపథ్యంతో ఓకే. ఒక్కొక్క పూసను ఏరుకుంటే ఎట్లయితే అల్లుతామో ఒక నెక్లెస్ లాగా తయారవుతుందో అట్లా ఒక్కొక్క పూసను ఏరుకుంటూ అల్లేటువంటి క్రమంలో ప్రాణాలకు తెగించి కోమాకు పోతేటువంటి పరిస్థితి ఆమరణ దీక్షలు చేసి అప్పులు చేసి ఉద్యమాన్ని నడుపుతూ నిత్యం ప్రజల్లో ఉంటుంది. అప్పులు ఎక్కడ చేస్తారు? అందరికి బీసీ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి అందరు బడా నాయకులు అందరూ కూడా ఫండింగ్ పంపిస్తా ఉన్నారట. మీరన్న మాట ప్రకారమే చెంచాగిరి చేసేటువంటి నాయకులకు వద్దంటే కూడా డబ్బు పుడుతుంది. ఎందుకంటే మొత్తంగా తయారు చేసి తనకు అమ్మేయాలి కదా. జక్కన్ సంజయ్కి అసలే డబ్బులు బయట నిక్కార్సుగా పోరాటం చేసేటువంటి నాకు గత ఆగస్టు నుంచి మీరు చూస్తూ ఉన్నారు, 13 ఏళ్ల నుంచి నేను బీసీల కోసం పోరాటం చేస్తూ ఉన్నా. గత ఆగస్టు నుంచి చూస్తూ ఉన్నారు. నేను ఆమరణ దీక్ష చేసిన తర్వాత హాస్పిటల్లో పంటే 2 నెలలు నాకు ఆరోగ్యం బాగాలేక కోమ పరిస్థితి నుంచి బయటపడి హాస్పిటల్లో పండుకుంటే ఏ ఒక్క నాదులు ఒక్క పైసా సాయం చేసినటువంటి వ్యక్తి లేడు. వస్తారు, ఎవరి నుంచి ఆశించలేదు. కానీ నేను నా కోసం చేస్తలేను, నేను నా కుటుంబం కోసం చేస్తలేను. నేను ఒక సమాజం కోసం చేసినప్పుడు నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, నా ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటుంది కదా. కాబట్టి సమాజం నుంచి నా ఆరోగ్య ఖర్చుల కన్నా కనీసం ఏదన్నా కాంట్రిబ్యూషన్ దొరుకుతుందేమో అనుకున్నా. శూన్యం. అప్పు చేసిన నేను. ఇప్పటికీ బీసీ ఆజాదీ ఫెడరేషన్ను 33 జిల్లాల్లో నెలకొల్పడానికి జిల్లా తిరుగుతూ ఓనాడు ఉంటే 2 రోజులు పండుకుంటే 2 రోజులు ఏదన్నా పరిస్థితి మీద పని చేసుకొని 1 రోజు పెట్రోల్ తయారు చేసుకొని నా కారులో పోసుకొని పోయి నేను జిల్లాలు తిరుగుతూ కార్యవర్గాల్లో తయారు చేస్తూ ఇప్పటికీ 6 నెలల సమయం పట్టింది. బీసీల విప్లవాన్ని ఆశిస్తా ఉన్నాం, బీసీల యొక్క విముక్తిని ఆశిస్తా ఉన్నాం. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాలలో బీసీలు వివక్షత ఎదుర్కొంటున్నారు, బీసీలు అణిచివేయబడతా ఉన్నారు. బీసీలు 60% ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. పన్నులు కట్టేది మేము, ప్రజలను నడిపేది మేము, ప్రభుత్వాన్ని నడిపేది మేము, ఓట్లు వేసేది మేము, ఉత్పత్తి రంగాలుగా ఉండి ప్రతి వస్తువును తయారు చేసేది మేము. ఇవాళ భారతదేశము, ప్రపంచము, ఈ దేశము, మానవాళి మనుగడకు ప్రధానమైనటువంటి మూలము బీసీ కులాలు. వాళ్ళ బీసీ కులాలు ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ, వీవర్ సెక్షన్ కానీ బట్టలు నేయకపోతే మానం ఉండదు. రైతన్న వడ్లు పండించకపోతే, పంట పొలాలు చేయకపోతే బువ్వ దొరకది. ఇట్లా ప్రతి కులము ఏదైతే ఉందో, వడ్రంగి కావచ్చు, కుమ్మరి, కమ్మరి, నాయ బ్రాహ్మణ్, అదేవిధంగా రజక, ఇట్లాంటి ఉత్పత్తి కులాల, సేవా కులాల యొక్క సేవలు. వాళ్ళ రజకులు లేకపోతే ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. నాయ బ్రాహ్మణ్ లేకపోతే అంత పిచ్చిలేసినట్టు పిచ్చోర్లాగా తయారైపోతాం. అన్నిటినీ ఓర్చుకొని, అవమానాన్ని కడుపులో దాచుకొని ఈ దేశానికి నేను సేవ చేస్తున్నామని ఒక సేవకులుగా, ఒక సోషల్ యాక్టివిస్టులుగా ఉండేటువంటి కులము బీసీ కులం. ఇదొక కులం, ఇదొక సమాజం. ఈ వర్గానికి విముక్తి అవసరం ఉన్నది. ఈ సమాజంలో మేమెంత ఉన్నామో మాకంత వాటా కావాలి అనేటువంటి నినాదంతో మేము పోరాటం చేయాల్సినటువంటి అవసరత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఏ పార్టీకి అమ్ముడు పోకుండా, ఏ పార్టీకి చెంచాగిరి చేయకుండా, ఏ పార్టీకి దాసోహం కాకుండా మా ప్రాణాలను బలంగా పెడుతూ మాకున్నటువంటి రిసోర్సెస్ మొత్తాన్ని తీసుకొచ్చి అప్పులు చేసి మరి ఇప్పటికీ గత 6 నెలల్లోనే నాకు 8 లక్షల రూపాయలు అప్పు అయిందన్న. అప్పులు చేసి మరి మేము పోరాటాన్ని ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్క్రీన్ మీద కనబడేవారు వేరే ఉంటారు కావచ్చు, మీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కనబడేవారు వేరే వాళ్ళు ఉంటారు కావచ్చు, చుట్టూ 4 పెట్టుకొని. లేకపోతే ఏసీ ఫంక్షన్ హాల్స్లో, లేకపోతే ఏసీ హాల్స్లో, ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి ఏసీ హాల్స్లో కూర్చొని మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కావచ్చు. కానీ అక్కడ మాట్లాడే 100 మంది ద్వారా ఆ 100 మందిని పెట్టుకొని మీటింగ్ పెడితే, ఆ 10 మందిని పెట్టుకొని మీటింగ్ పెడితే ప్రభుత్వానికి ఫోర్స్ చూపెట్టగలుగుతావు కావచ్చు, కానీ ప్రజల లోపల వాదాన్ని తయారు చేయలేము. ప్రజల లోపల వాదాన్ని తయారు చేయాలి. ప్రజలందరూ కూడా కాన్సీరామ్ గారు చెప్తారు, కాన్సీరామ్ గారి పని విధానం నమ్ముకున్న వాళ్ళం. కాన్సీరామ్ గారు ఏమంటారంటే, ఒకనాడు మహారాష్ట్రలో కుంభీల సమావేశం పెట్టినప్పుడు కుంభీల సమావేశంలో మాట్లాడుతూ, అంబేద్కర్ గారు పుట్టింది మహారాష్ట్ర, పూలే గారు పుట్టింది మహారాష్ట్ర, ఇక్కడ మహానీయులంతా కూడా ఇక సాహు మహారాజ్ ఇక్కడ నుంచి ఉన్నాడు, కానీ వీళ్ళ పేరు మీద మహారాష్ట్ర రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ పథకం కానీ, ఎలాంటి సంక్షేమ పథకం కానీ ప్రజల కొరకు, ప్రజల కోసం చేయలేదు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మేము రాజ్యానికి వ్యతిరేకంగా ఓట్లన్నింటినీ కూడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము అడగక ముందే అంబేద్కర్ పేరున జిల్లాలు, అడగక ముందే పూలే పేరున యూనివర్సిటీలు, అడగక ముందే సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. కాబట్టి చెంచాగిరిని వదిలేద్దాం, మన రాజ్యాన్ని సాధిద్దాం అని చెప్పి ఆయన సైంటిస్ట్ ఉద్యోగాన్ని పక్కకు పెట్టి గ్రామానికి
ఒక అంగి వేసుకుంటే వాళ్ళ తన అంగిలు చూస్తే షర్ట్స్ చూస్తే ఒకనాడు ఒక షర్ట్ ఉంటే ఇంకోనాడు ఇంకో కొలత షర్ట్ ఉంటుంది. ఒక ఊరుకు పోతే ఆ ఊరిలో నైట్ కార్యకర్త ఇంట్లో ఉండి బస చేసి అక్కడ తిని పండుకుంటే తెల్లవారు లేచి ఆ డ్రెస్సును వదిలేస్తే 2-3 రోజులకు ఒక రోజుకు స్నానం చేసి ఆయన వదిలేస్తే ఆ డ్రెస్ వదిలేసి ఇంకొక డ్రెస్ కార్యకర్తల బట్టలు వేసుకొని తిరిగేటువంటి కాంశీరామ్ గారు, సైకిల్ మీద పట్టుకొని తిరిగినటువంటి కాంశీరామ్ గారు, నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి కాంశీరామ్ గారు రాజ్యాన్ని సాధించినట్టుగా మేము బీసీ లోపల ఒక బలమైనటువంటి వాదాన్ని, ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని తయారు చేయడానికి వాళ్ళ బీసీల ఆజాదీ కోసం, బీసీల విముక్తి కోసం పోరాటం చేయడానికి మేము సమిధలు కావడానికి కూడా సిద్ధంగా చెప్పుకుంటే చరిత్ర చెప్పుకుంటే బాగానే ఉంటుంది. సైకిల్ మీద దేశమంతా పాదయాత్ర చేయడానికి, సైకిల్ మీద దేశమంతా యాత్ర చేయడానికి ఆయన గతంలో సిద్ధమైండు. తిండి తిప్ప లేకుండా ఆయన తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న పనికి వెళ్ళాలన్నా బైక్ కావాలి. అంత కమిట్మెంట్ తోటి చేసే అంత నాయకత్వం మన లోపల ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? మన బీసీలలో ఉందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారా? 100% ఉంటుందన్న. భూమి ఎంత గట్టిగా ఉంటుంది, మనం చదును చేయని భూమి, దాన్ని ఎంతో శ్రమపడి దాన్ని ఓర్చి దానికి వడ్లు పండించేటువంటి నేర్పరితనం ఉన్నంత ఓపిక ఉన్నటువంటి రైతన్న కులం నాది. పత్తి నుంచి దారం తయారు చేసి బట్ట తయారు చేసి దానికి రకరకాల డిజైన్లు వెళ్ళేటువంటి ఓపిక ఉన్నటువంటి కులం నాది. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మా విముక్తి కోసం, రెక్కాడితే కానీ మా బతుకులు బాగుపాడైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అసలు రాజ్యంలో ఉన్నదంతా మన సంపద, ఇలా పన్నులు కట్టేటువంటి దాంట్లో 60% ఉన్నటువంటి మేము పన్ను కడతా ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి హామీల అమలు చేయమని ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 20,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 9,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నప్పుడు, బీసీ విద్యార్థులకు ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు పెండింగ్లో 7,600 కోట్ల వరకు ఉన్నప్పుడు, బీసీ హాస్టల్స్లో పనిచేసేటువంటి వార్డెన్లకు జీతాలు రానప్పుడు, బీసీ కార్పొరేషన్ రుణాలు 14 సంవత్సరాల నుంచి లేనప్పుడు, ఇలాంటి అణిచివేత ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఎదురు తిరిగి పోరాడేటువంటి సత్తా, ఓపిక, ఆ నేర్పరితనం బీసీల దగ్గర తప్పకుండా ఉన్నది. కేంద్రములో ఉన్నటువంటి మోసాలు, కేంద్రంలో కనీసం ఇప్పటికీ కులగణన చేయని పరిస్థితి. అంటే కులగణన అటువంటి అంశము 1931 నుంచి ఇప్పటిదాకా వస్తున్నటువంటి అంశాన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అదే పట్టించుకోలేదు. సాక్షాత్తు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని, ఏది పోయిన ఎలక్షన్స్ కంటే ముందు. కానీ వచ్చిన తర్వాత ఆశ్చర్యం లేదు. ఎవడడగక ముందే అగ్రవర్ణాలకు రిజర్వేషన్స్ కోర్టు సీలింగ్ను మించి మరి ఇస్తారు. 50% సీలింగ్ ఉండలేనటువంటి దాన్ని ధిక్కరించి కూడా ఇస్తారు. కానీ బీసీలకు కావాల్సినటువంటి చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వండి ఇవ్వరు, బీసీలకు కావాల్సినటువంటి కులగణన చేయమంటే చేయరు. కనీసం కేంద్రంలో బీసీలకు ఇప్పటికీ మంత్రిత్వ శాఖ లేదన్నా. బీసీల కోసం కమిషన్ అనేది ఏర్పాటు చేస్తే బీసీ కమిషన్ చైర్మన్ ఇవాళ ఉన్నటువంటి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ 10వ తరగతి చదువుకున్నాడు. ఎప్పటికీ చీఫ్ జస్టిస్ను లేదంటే రిటైర్డ్ న్యాయమూర్తులను పెట్టేటువంటి స్థానంలో 10వ తరగతి చదువుకున్నటువంటి ఒక మనువాదిని తీసుకొచ్చి పెడితే ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ ఇంత ఫైళ్లు తయారవుతున్నాయి కాబట్టి పరిష్కారం దొరుకుతలేదు. సాక్షాత్తు నేను ప్రత్యక్షంగా నేను పోయి ఆడ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఇష్యూస్ కూడా ఇప్పటికి కూడా పరిష్కారం కాలేదు. పల్లె బాట అని చెప్పి చేపట్టబోతా ఉన్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు గ్రామాన బీసీలను జాగృతం చేయాలి, గ్రామాన బీసీలను ఐక్యం చేయాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, దేనికోసం? ఎన్నికలు కాదు మాకు కావాల్సింది, బీసీల పోరాటాన్ని ముందు తీసుకుపోవాలనుకుంటున్నాం కాబట్టి దానికోసం మాత్రమే చేయాలనుకుంటున్నాను. నేను ఎక్కడ పోటీ చేస్తలేను. నేను గతంలో బీఎస్పీ నుంచి కేసీఆర్ మీద పోటీ చేసిన కావచ్చు గజ్వేల్లో, కానీ నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలో లేను, ఎక్కడ నేను పోటీ చేస్తలేను. కేవలం బీసీలను జాగృతం చేయాలనేటువంటి దానికోసమే నేను చేస్తా ఉన్నా. ఎందుకోసం అంటున్నా మీరు గమనించండి, ఎంతసేపు బీసీల వాదము మాకు చూపెడతా ఉన్నాం, మేము వినపడతా ఉన్నాం, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాం, మేము పలానా ఏసీ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టినాం, మీటింగ్ పెట్టినాం, దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా జాగృతం అయ్యిర్రు అనుకోవడం అనేది పొరపాటు అని నేను పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గ్రామానికి మనం కదలాలి. ఇవాళ దళితులంతా కూడా చైతన్యమయ్యారంటే ఎంతో మంది శ్రమ ఉన్నది. గతంలో మందకృష్ణ మాదిగ గారు వారి ఉద్యమ ప్రారంభంలో అనేక మార్లు చేసినటువంటి పాదయాత్రలు, విశారదన్ మహారాజు గారు చేసినటువంటి 10,000 కిలోమీటర్ల పాదయాత్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి రాజ్యాధికార యాత్ర, ఇట్లా రకరకాల పోరాటాలు ప్రజల లోపల నుంచి పుట్టించుకొచ్చినటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు నేను బీసీ ఉద్యమం చేయబోతా ఉన్నా. సరే వాళ్ళు తప్పిదాలు చేయవచ్చు, కానీ ఆ తప్పిదాలు చేయకుండా, ఆ పొరపాట్ల జోలికి పోకుండా వారు చేసినటువంటి పని విధానాన్ని మాత్రమే నేను తీసుకొని గ్రామాల లోపల నుంచి బీసీ ఉద్యమాన్ని తయారు చేయాలనేటువంటి దానికోసం
కోసం ఇప్పుడు నేను కమిటీలు ఏర్పాటు చేసినటువంటి వారందరికీ కూడా పనప్పజెప్పినాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కులాల పెద్ద మనుషులను, కుల నాయకులను కలిసి మేము యాత్రగా రాబోతున్నామని చెప్పాలి. ప్రతి గ్రామంలో కమిటీ ఏర్పడాలని చెప్పినాం. నేను ఇక ఒక మాట కాలోజిటీ ద్వారా చెప్పదలుచుకున్నా. రాష్ట్రంలో బీసీ ఉద్యమం గ్రామ స్థాయికి చేరినటువంటి ఏకైక సంఘం ఈ బీసీ ఆజాద్ ఫెడరేషనే. నేను ఊర్ల పేరుతో సహా చెప్తా, ఎన్ని ఊర్ల కమిటీలోనే. ఎక్కడ ఏ సంఘం ఇక్కడ మీ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడేటువంటి ఏ నాయకుడు కూడా గ్రామాలకు రాకపోవడం ద్వారా బీసీలకు నష్టం జరుగుతూ ఉంది. నేను వారిని వ్యతిరేకిస్తున్నాను, వారి మీద నాకు అక్కసేం లేదు. కానీ గ్రామ స్థాయిలో బీసీ ఉద్యమాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాలకు పోయి బీసీలను చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మేము ఒక పల్లెబాట కార్యక్రమం అని ఒక మహారథయాత్ర, పల్లెబాట పేరుకు పల్లెబాట, అది ఒక రథయాత్రలాగా మేము తీసుకొని ప్రతి గ్రామంలో బీసీ జెండా గద్దెను కట్టి ప్రతి గ్రామంలో బీసీ ఆజాదీ జెండాను ఎత్తుతూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీసీలను కదిలిస్తూ జరుగుతున్నటువంటి నష్టాలను, జరుగుతున్నటువంటి మోసాలను, చేయాల్సినటువంటి కార్యాచరణను బీసీలకు దిశానిర్దేశం చేస్తూ కదలాలనే ఆలోచనలో ఉన్నాం. దాని విషయంలో మేము పూలే గారి స్ఫూర్తిగా తీసుకొని వారి ఈ యాత్రను ముందు తీసుకుపోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓకే అన్న, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, గెలిస్తే ఆదర్శంగా నిలబడతామన్న సామెత మన పెద్దల నుండి వస్తూ ఉంది. మరి విడివిడిగా పోరాటాలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటా ఉన్నారు బీసీలంతా కూడా. ఇలా చూసుకుంటే బీసీల కోసం నేను పార్టీ నుండి సస్పెండ్ అయినా లెక్క చేయలేదని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటూ ఉండు. కానీ తీన్మార్ మల్లన్న ఒకటే కాదు, బీసీలం మేము అనేక మంది ఉన్నామని ఇంకొకరు అంటూ ఉన్నారు. అంటే మన వేలును మన కంట్లోనే పొడిచే ప్రయత్నాలు అగ్రకులాలు చేస్తూ ఉన్నాయి. ఇదంతా గమనించకుండా బీసీ నాయకులంతా ఏకతాటి మీదకి ఎప్పుడు వస్తారని చెప్పేసి భావించారు. అసలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటారా మీరు? అన్న, నాయకులు ఏకతాటి మీదకి వస్తే నష్టం జరుగుతుంది. ఓకే, ప్రజలు ఏకతాటి మీదకి వస్తే ఉద్యమం జరుగుతుంది. నష్టం అంటే ఏ రకమైన నష్టం జరుగుతుంది? వివిధ పార్టీలకు వాళ్ళు అటాచ్లో ఉన్నారు కదా. అవును అన్న, నేను పోరాటం చేసినా, నేను గతంలో ఇవి చేసినా, నాకు ఒక టికెట్ కావాలని అడుగుతాడు ఒక నాయకుడు. ఓకే, ఇంకొక నాయకుడు ఇంకొక టికెట్ కావాలని అడుగుతాడు. ఇంకొక నాయకుడు నాకు ఒక సూట్ కేసు కావాలని అడుగుతాడు. 5-10 మంది నాయకులంతా ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ యొక్క వ్యక్తిగత డిమాండ్లు పట్టుకపోయి ఏ పార్టీ మమ్మల్ని కరెక్ట్గా కొలవగలుగుతుంది, ఎవరు న్యాయం చేయగలుగుతారని న్యాయం చేయడానికి చేసేస్తారు. కానీ ప్రజల లోపల ఉద్యమం వచ్చినప్పుడు అది ఆగదు. ప్రజల ఉద్యమాని కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము కూడా. అందరూ కూడా అదే తాటి మీద ఉన్నారు. కానీ కొన్ని వ్యక్తిగత స్వలాభాల కోసం పనిచేస్తున్నటువంటి ముఠా నాయకులు కూడా బీసీ ఉద్యమాల్లో ఉన్నారు. కాబట్టి వారి ద్వారా జరిగేటువంటి నష్టాన్ని గమనించుకొని మేము బీసీలను మేలుకొల్పేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో పార్టీ నుండి సస్పెండ్ అయ్యిండు. బీసీ ఉద్యమం కోసమే పార్టీ నుండి సస్పెండ్ కూడా నేను లెక్క చేయట్లేదని చెప్పి చెప్తాను. మీరేమంటారు? అంటే తీన్మార్ మల్లన్న స్వహతాగా తను 300 కాపు బీసీ కులం. ఓకే, 100% మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అయితే వారు గతంలో అనేక పోరాటాలను ఎత్తుకున్నారు, అనేక ఉద్యమాలను ఎత్తుకున్నాడు, అనేక అంశాల మీద మాట్లాడుతూ వచ్చిండు, ఒక స్టేటస్ సంపాదించుకున్నాడు, ఎమ్మెల్సీ పదవిని సంపాదించుకున్నాడు. సరే, నిజంగానే తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం తోటి సస్పెండ్ అయ్యి ఉంటే ఒక క్రమశిక్ష కలిగినటువంటి కార్యకర్తగా కూడా 2 ఉండాలి. మొదట నువ్వు పుట్టినటువంటి కులం కోసం పోరాటం చేయదలుచుకున్నప్పుడు ఆ కులం కోసం త్యాగానికి సిద్ధపడు. రెండోది, నీకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి పార్టీ నియమ నిబంధనలు కూడా నువ్వు మీరొద్దు. మూడోది, బీసీ ఉద్యమం మేము గత 13 ఏళ్ల నుంచి చిన్నతనం నుంచి బీసీ ఉద్యమంలో తిరుగుతూ ఉన్నా, రకరకాల చాలామంది నాయకులు తిరుగుతూ ఉన్నారు. కానీ ఏ రోజు నాన్ బీసీస్ మా మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు, మేము నాన్ బీసీస్ మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఓకే, రెడ్లారా మా ఉచ్చదాగుర్రి అని మాట్లాడేటువంటి పదంతో మాకు గ్రామాల్లో తిరిగేటువంటి నిజమైనటువంటి ఉద్యమకారులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారు పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. రేపు అవసరమైతే నేను ప్రెస్ మీట్లో మీరు కూడా పోయి ఉంటారు. అవసరమే మా పార్టీ మా దగ్గరికి మా ఇంటికి వస్తే మళ్ళీ జాయిన్ అవుతా అంటున్నాడు. తన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. తను ఒకవేళ వచ్చి గ్రామాలలో బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి పల్లె తిరుగుతే కూడా మంచిదే. తన వాయిస్ ద్వారా కూడా కొంత ఉపయోగం జరుగుతున్నది బీసీ ఉద్యమానికి. అంటే తన దగ్గర ఒక మీడియా ఉంది కాబట్టి కొంత ఈజీగా దాన్ని నిత్యం కూడా ఏదో ఒక అంశం మీద మాట్లాడుతాను. ఇలా బీసీ అంటే మల్లన్న అంటే బీసీ అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉండు, ఆయనతో ఉండే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండరు. దీన్ని ఏమంటారు? బీసీ అంటే ఒక్క వ్యక్తి కాదు, నేను ఒక్కరిని కాదు, ఇంకోరు కాదు, ఏ ఒక్క వ్యక్తి కాదు. బీసీ అంటే అణగారిన వ్యక్తుల లోపల ఉంచినటువంటి ఒక పౌరుషం. బీసీ అంటే రేపటి భవిష్యత్తును మార్చబోయేటువంటి ఒక మహా ఉద్యమం. బీసీ అంటే త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి జాతి. ఇవాళ బీసీ లోపల ఉన్నటువంటి ఎంబీసీల పరిస్థితి వాడు మాట్లాడతాడు. ఇవాళ నీ వ్యక్తిగత ఎజెండా ఒక కులాన్ని ముఖ్యమంత్రి చేయాలని ఉంటే ఒకవేళ
మరి వ్యక్తి ఈ ఎంబీసీలో ఉన్నటువంటి ఇప్పటికీ పార్లమెంటు మెట్లెక్కినటువంటి అసెంబ్లీ మెట్లెక్కినటువంటి కనీసం గ్రామ పంచాయతీ మెట్లెక్కినటువంటి కులం పేరు చెప్పుకోవడానికి అవమానకరంగా ఉండేటువంటి కులాల కోసం ఎవరు మాట్లాడతారు? దొమ్మరి కులం ఉందన్నా, వారి కోసం ఎవరు మాట్లాడతారు? కులం పేరునే తిట్టుగా మార్చి వాళ్ళ వంశరాజులు అని చెప్పుకుంటున్నాం. పిచ్చకుంట్ల అనేటువంటి కులం ఉంటుంది, వారి గురించి ఎవరు మాట్లాడతారు? అన్న ఆకలి తెలిసినోడికే ఆకలిది తెలుస్తుంది, ఆకలి గురించి పోరాటం చేయగలుగుతాడు. బీసీ లోపల దొరలుగా ఉండి మేము బీసీల కోసం పోరాటం చేస్తామంటే అది ప్రజలకు చూస్తూ ఉన్నారు. సో మేము వ్యక్తిగతంగా ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. నిజముగా ఇదే ఉద్యమం మీద స్టాండ్ అయి ఉంటే వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తాం. వారి ద్వారా ఉద్యమం బలపడుతుంది అనుకున్నప్పుడు అందరం కలిసి కూడా పనిచేస్తాం. కానీ వివిధ ఉద్యమాలలో వివిధ మాటలు మాట్లాడి దాన్ని నీరుగార్చినటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఆ విషయంలో మాకైతే సరైనటువంటి స్పష్టత ఈనాటికి కూడా లేదు. ఒకవేళ స్పష్టత కావాలనుకున్నప్పుడు మొన్ననే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఉంటే కొంత నమ్మకం పెరుగుతుండే ప్రజలది. కానీ ఇప్పుడు వారు నేను అది చేయ ఇది చేయ అవ కావాలి బువ్వ కావాలి అంటున్నాడు. తయారైనటువంటి బీసీ ఉద్యమానికి నాయకుడిని చెప్పుకుంటున్నాడు. వెనక వచ్చేటువంటి వాటిని త్యాగం చేయడానికి కానీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి కానీ నిలబడడానికి సిద్ధంగా లేనట్టున్నాడు. ఓకేనా, ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బీసీలలో మార్పు చూడబోతా ఉన్నారు అనుకోవచ్చా? చూస్తే ఏ రకమైన మార్పు 2027లో వచ్చేటువంటి ఎన్నికల్లో కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఏదైనా మార్పు చూడబోతా ఉన్నామా? అలాగే అనేక బీసీ సంఘాలు ఏర్పడతా ఉన్నాయి. అన్ని సంఘాలు ఏం చేస్తే బాగుంటుంది, ఏ దారిని నడిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు ఒకసారి చెప్పండి. బీసీ లోపల మార్పు ఆల్రెడీ ఉందన్న. ఓకే, బీసీల మార్పును మనం ఎట్లా ప్రతిబింబంగా చూడొచ్చు అంటే ప్రతి పార్టీ బీసీ కోసం మాట్లాడుతుంది చూడండి, అది ప్రతిబింబం. బీసీల కోసం మాట్లాడకపోతే మా పార్టీ మనుగడ లేదు అనే కాడికి వచ్చేసింది చూడండి, అది ప్రతిబింబం. కాబట్టి రేపు తప్పకుండా కూడా ఏ పార్టీ ఇప్పుడు పార్టీలకు కొట్లాట అయిపోయింది. బీసీలకు మేము ఎక్కువ మేలు చేసినామాట, మేము ఎక్కువ మేలు చేసినాం, మేము ఎక్కువ చేస్తామంటే మేము మేనిఫెస్టోనే బీసీల మేనిఫెస్టో కాబోతుంది భవిష్యత్తులో అన్ని పార్టీలది. ఇదే బీసీలకు మార్పుకు ప్రతిబింబం. కానీ మేము నిజంగా కోరుకుంటుంది ఏంటంటే ఎవరు నాయకుడిగా ఉన్నా అగ్రవర్ణాల చేతిలో ఉన్నప్పుడు వాడు కీలుబొమ్మలాగా మాట్లాడతాడు, మోసం చేస్తాడు. గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ కూడా నెమరు వేసుకొని ఇవాళ బీసీలం ఒక తాటి మీదకి రావాలి. ఒక రాజకీయం ఒకటే కాదన్నా. ఇప్పుడు ఒక కులానికి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను ఆమరణ దీక్ష చేసిన తర్వాత ఆరోగ్యం బాగాలేదు. అప్పటికి కుమ్మరవేలి దగ్గర ఒక కురుమొల్ల అమ్మాయి 7వ తరగతి అమ్మాయి మీద రేపు జరిగింది. ఎవడు పోయి మాట్లాడినా? నేను కదా మొదలు పోయి మాట్లాడింది. వరంగల్లో పూలే విగ్రహాన్ని కూల్చేసిరన్నా. ఎవరు పోయి మాట్లాడారు? ఎవరు మళ్ళీ రీఇన్స్టాల్ చేయించారు అక్కడ? బీసీలో ఇప్పుడు సిరిసిల్లలో ఇప్పటికి 80 మంది నేత కార్మికులు చనిపోతూ ఉన్నారు. ఏ బీసీ ఉద్యమం పోయి అక్కడ మాట్లాడుతూ ఉంది? బీసీ అంటే కేవలం రాజకీయ కోణంగానే అధికారము, సీట్లు, ఓట్లు దండుకోవడం, దీన్ని చేసి పైసలు సంపాదించుకోవడం మాత్రమే కాదు. బీసీల ఆత్మగౌరవ పోరాటం ఉంది. బీసీల హక్కుల కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల కోసం నిక్కర్సిగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బాసటగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రశ్నించేటువంటి గొంతుగా వాళ్లకు సపోర్ట్గా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ ఉద్యమం అనేక రకాలుగా అవసరం సమాజానికి. ఒక అధికారం, ఓట్లు, సీట్లు మాత్రమే కాదు. కాబట్టి ఈ కోణం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న క్యాబినెట్ సమావేశంలో గతంలో మేము పోరాటం చేసినటువంటి దానికి ప్రతిఫలంగా 42% రిజర్వేషన్ మీద ఒక స్పష్టత తీసుకురావడం, కులగణనను కూడా పూర్తి చేయడం. సరే, దానిలో అవకతవకలైనటువంటి అపవాదు ఉన్నది, కొంత అవకతవకలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో సర్వే జరగలేదన్న. ఎన్మినేటర్స్ పోయినప్పుడు కొంతమంది నిరాకరించారు అనేటువంటి వార్తలు వైరల్ అయినప్పుడు వీళ్ళు ఎన్మినేటర్స్ పోవడానికి భయపడ్డారు. కొంతమంది కొన్ని జాగాలలో పోలేదు. సిటీల్లో జిహెచ్ఎంసీ లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జరగలేదు. కాబట్టి అక్కడ కులగణనలో లోపాలు ఉన్నాయి కావచ్చు. కానీ ఎవరు చేయనటువంటి సాహసోపేత నిర్ణయాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 42% రిజర్వేషన్ మీద కూడా బిల్లు పెట్టబోతా ఉన్నాం అంటున్నారు. దానికి మీ కాలోజిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఆ 42% రిజర్వేషన్ సాధించుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి పోరాట కార్యాచరణ కూడా చేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇప్పుడు అమలవుతున్న దానికోసం అక్కడ జరిగినటువంటి పోరాటం జయలలిత గారు ఢిల్లీలో కూర్చొని నేను ఈ రిజర్వేషన్ బిల్లు అమలయ్యేదాకా 9th షెడ్యూల్లో పెట్టేదాకా నేను పోను అని చెప్పేసి కూర్చున్నది. రకరకాల పోరాటాలు జరిగినాయి. ఆ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఢిల్లీ మీద ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టడం, పార్లమెంట్లో ఆమోదింపజేయడం, రాష్ట్రపతి గారి చేత 9th షెడ్యూల్లో పెట్టడం, తెలంగాణ రాష్ట్రంలో 2వ రాష్ట్రంగా బీసీల రిజర్వేషన్లు పెంచడం అనేది జరిగితే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని మేము విశ్వసిస్తాం. కాబట్టి ఆ దిశగా
రేవంత్ రెడ్డి గారు తప్పకుండా పోరాటం చేయాలి. దానికోసం మేము కూడా భవిష్యత్తులో మరొక కార్యాచరణ చేసుకోబోతా ఉన్నాం. అవసరమైతే ఈ 42% రిజర్వేషన్ అమలు కోసం 9 షెడ్యూల్లో పెట్టడం కోసం, దేశవ్యాప్త కులగణన కోసం, ఢిల్లీలో ఉన్నటువంటి పెండింగ్ బీసీ అంశాల కోసం మళ్ళీ ఒకసారి ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీలో చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా ఒత్తిడి తేవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా. పల్లెబాట ఎప్పటి నుండి మొదలు పెట్టబోతా ఉన్నారు? ఎక్కడి నుండి మొదలు పెట్టబోతున్నారు? ఈ 12th నుంచి ఉంది, మార్చ్ 12th నుంచి. ఓకే. జనగాం జిల్లా కడివెండి గ్రామం, దేవరపుల మండలంలో కడివెండి గ్రామం ఉంటుంది. కడివెండి గ్రామం అనేది అది ఏంటంటే ఒక చరిత్రక పోరాటాల గ్రామం. ఓకే. నల్ల నరసింహులు గారు కామ్రేడ్ వారు టైగర్ అనిపించుకున్నారు. 3 సార్లు ఉరిశిక్ష వేశారు విష్ణురు దొర మీద పోరాటం చేసినప్పుడు. అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు వారి యొక్క స్వగ్రామము. ఆ గ్రామం నుంచి వందలాది మంది దొరల మీద పోరాటం చేసి అమరులైన వాళ్ళు ఉన్నారు. సో ఆ ఊరును మేము స్ఫూర్తిగా తీసుకొని ఆ గ్రామం నుంచి బీసీల యొక్క పల్లెబాట రథయాత్రను మేము ప్రారంభించబోతా ఉన్నాం. దీన్ని అందరూ కూడా ఆదరించాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఈ పక్షాలకు పక్షపాతానికి పోకుండా, ఎలాంటి వ్యతిరేకంగా కానీ ఇంకొక రకంగా పోకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, దీనికోసం మా యొక్క అన్ని యావత్ శక్తినంతా కూడగట్టి మేము చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రయత్నం, ప్రతి గ్రామంలో బీసీలను కదిలించాలన్నటువంటి ప్రయత్నం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది విజయవంతం కావాలని, త్వరలో బీసీలను చైతన్యం చేసి రాజాధికార దిశగా నడిపించాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మా వంతు సహకారం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అన్న. ఓకే, చూస్తారు కదా ఏదైతే బీసీల్లో మార్పు తేవాలని చెప్పేసి పోరాటం చేస్తారో వాళ్ళందరూ కూడా పట్నం మొదలు ఎప్పుడైతే పల్లెకు పోరాటం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడే పట్టణానికి పెద్ద ఎత్తున ఉద్యమం కనిపిస్తుందని చెప్పేసి గతంలో పెద్దలు చెప్పినటువంటి సందర్భం ఉంది. అలాగే పోరాటం కూడా పల్లెల నుండి మొదలైతేనే దాన్ని ఏదైతే మనుగడ గట్టిగా ఉంటుందని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఏదైతే జక్కని సంజయ్ గారు చేస్తూ ఉన్నారో ఈ పోరాటానికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పేసి, అలాగే బీసీలు కూడా మేల్కోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటూ చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ ఎవరివన్.